ముఖ్యమంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దానికి సంబంధించిన ట్వీట్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద మార్క్ మై వర్డ్స్ అంటూ ఆయన ప్రారంభించారు. నా మాటలు గుర్తుపెట్టుకో, మార్క్ మై వర్డ్స్, our comeback will be stronger than this setback. Your lies won't shatter me, your words won't diminish me, your actions won't obscure my vision అంటూ తన ట్వీట్ని కంటిన్యూ చేశారు. Your actions won't obscure my vision, this cacophony won't silence me. Today's obstacles will give way to tomorrow's triumph. Truth will shine brighter with time. I respect our judiciary and my unwavering belief that justice will prevail. My fight for the truth continues and soon the world will also witness it అంటూ కూడా పుష్ప రేంజ్లో డైలాగులు వేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన ఒకటే అంటున్నారు, నా మాటలు గుర్తుపెట్టుకో, మేము తిరిగి వస్తాం. ఎంతలా అంటే కనుక ఈ ఎదురు దెబ్బకి మరింత బలంగా ఢీకొట్టి మరీ తిరిగి వస్తామంటున్నారు ఆయన. నీ అబద్ధాలు నన్ను కదిలించలేవు, నన్ను ఎక్కడ విచ్ఛిన్నం చేయలేమంటున్నారు, ఎక్కడ కూడా నన్ను ముక్కలు చేయలేమంటున్నారు ఆయన. యువర్ వర్డ్స్ ఓంట్ డిమినిష్ మీ, నీ మాటలు కనీసం ఒక ఇంచు కూడా తగ్గించలేవని అర్థం వచ్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారు అక్కడ. నీ చర్యలు నా దృష్టిని మరచలేవంటున్నారు ఆయన. అలాగే దిస్ కాకోఫనీ ఓంట్ సైలెన్స్ మీ, నీ ఈ చర్యలు నన్ను సైలెన్స్గా ఉండనివ్వవు, నన్ను సైలెన్స్ చేయలేవు అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఈరోజు జరుగుతున్న ఈ అబ్స్టకిల్స్ అంటే అడ్డంకులన్నీ కూడా రేపు విజయానికి దోహదపడతాయంటూ ఇటు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆ ట్వీట్ సంచలనంగా మారింది. దాంతోపాటు ట్రూత్ విల్ షైన్ బ్రైటర్ విత్ టైం, సమయంతో పాటు నిజం మరింత వెలుగు చూస్తున్నట్టు కూడా చెప్పుకొస్తున్నారు ఆయన. నాకు జ్యుడిషియరీ సిస్టమ్ మీద నాకు నమ్మకం ఉంది అంటూ కూడా చెబుతోని, దాంతోపాటు జ్యుడిషియరీ సిస్టమ్ మీద నా నమ్మకం ఉంది, నిజం ఎప్పటికైనా తేలుతుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ నా పోరాటం కంటిన్యూ అవుతుంది, నిజం కోసం నా పోరాటం కంటిన్యూ అవుతుంది. అండ్ కొద్ది రోజులని త్వరలోని ఈ ప్రపంచం దాన్ని విట్నెస్ చేస్తుందంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ చెప్పడం ఆయన అరెస్టుకి రంగం సిద్ధమవుతుందనే సంకేతాలను ఇచ్చినట్టు భావించాలా, లేకపోతే ఆయన అడుగులు ఎటువైపు ఉండబోతున్నాయి, ఎలా ఉండబోతున్నాయి? ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇటు మాజీ మంత్రి కేటీఆర్ ఇంటి దగ్గర ప్రస్తుతం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు, అలాగే మాజీ మంత్రులు వీళ్ళందరూ కూడా ప్రస్తుతం చేరుకుంటున్నారు. మా ప్రతినిధి మధు ప్రస్తుతం మాజీ మంత్రి కేటీఆర్ ఇంటి దగ్గర ఉన్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి సినారియో ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, ప్రస్తుతం మీరు మాజీ మంత్రి కేటీఆర్ ఇంటి దగ్గర ఉన్నారు, అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఈ రోజు అరెస్టు జరిగే అవకాశం కావచ్చు, అటువంటి భావన ఏమైనా ఉందా అక్కడ? ఎగ్జాక్ట్లీ ఉదయం నుంచి కేటీఆర్ నివాసానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకుంటున్నారు, మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. లీగల్గా ఎలా మూవ్ అవ్వాలి, నెక్స్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళాలనేటువంటి ఆలోచన పార్టీ లీగల్ టీం సూచన మేరకు ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ట్వీట్ చేశారు కేటీఆర్. ఆ ట్వీట్లో చాలా స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ సెట్ బ్యాక్ నుంచి చాలా వేగంగా ఇంకా స్ట్రాంగ్గా మళ్ళీ మీ ముందుకు వస్తానటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్లోనే చాలా క్లారిటీగా కొన్ని అంశాలను చెప్పే ప్రయత్నం చేశారు. లేని కేసుని కావాలని, అవినీతి లేని కేసుని దీంట్లో మెన్షన్ చేస్తున్నారని చెప్తూనే ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు అంశాన్ని కూడా దీంట్లో కోట్ చేశారు ట్వీట్లో. దాంట్లో న్యాయస్థానాలను గౌరవిస్తానని చెప్తూనే ఇంకా కొన్ని అంశాలను మెన్షన్ చేశారు. మీ అబద్ధాలు నన్ను విచ్ఛిన్నం చేయవు, నీ మాటలు నన్ను తగ్గించవు, మీ చర్యలు నా దృష్టిని మరుగుపరచవు, మీరు నాతో పైన ఎంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారో ఆ కోపంతో నేను సైలెంట్ అయిపోతాననేటువంటి ఆలోచన పొరపాటున కూడా చేయొద్దు, ఇంకా గట్టిగా నా వాయిస్ వినిపిస్తాను అంటూ కేటీఆర్ ట్వీట్లో ఆయన మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. మీరు ఈరోజు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, ఎన్ని బ్రేక్స్ వేసినా, ఎన్ని అడ్డంకులు పెట్టినా, సో నా ప్రయత్నం ఆగదు, విజయం వైపు నేను వెళ్ళేటువంటి దారులను మూయలేరు మీరు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ప్రస్తుతం సత్యం కోసం నా పోరాటం చేస్తున్నాను, అంటే ట్రూత్, బయట నిజం అనేటువంటి ఒక అంశంతో నేను పోరాటం చేస్తున్నాను, దానికోసం పోరాటం ఆగదు, ఇంకా ముందుకు వెళ్తాను, ఈ పోరాటం త్వరలో ప్రపంచం గుర్తిస్తుంది అనేటువంటి భావిస్తూ ఉన్నానంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ దగ్గర ఉన్నటువంటి సినారియో ఇది. పెద్ద ఎత్తున కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళు, మాజీ మంత్రులు వీళ్ళంతా కూడా భేటీ అయ్యారు. ఆల్రెడీ కేటీఆర్ లీగల్ టీమ్ కేటీఆర్తో భేటీ అయింది. సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి అంశం పైన ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ తీర్పు కాపీ వచ్చింది, హైకోర్టుకు సంబంధించినటువంటి తీర్పు కాపీ. సో దాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. దాంతో వాళ్ళు
సుప్రీంకోర్టును ఆశ్రయించి ఇది తప్పుడు కేసు, దీన్ని కొట్టివేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం ఆలోచన చేస్తూ ఉంది. కాకపోతే దీనికి కౌంటర్గా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ కేవియట్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసినట్టుగా సమాచారం అందుతూ ఉంది. కేవియట్ పిటిషన్ జనరల్గా సాధారణంగా ఎవరైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారో మా వాదనలు కూడా వినాలి అనేటువంటి ఒక ఆప్షన్తో పాటు జనరల్గా క్రిమినల్ ప్రొసీజర్ ఉన్నటువంటి కేసెస్ పైన కాకుండా సివిల్ కేసెస్ విషయంలో కేవియట్ పిటిషన్ని దాఖలు చేస్తారు. సో ఈ అంశాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు, లీగల్ టీంతో మాట్లాడుతూ ఉన్నారు. సార్, ప్రభుత్వం ఎందుకు ముందే కేవియట్ దాఖలు చేసింది సుప్రీంకోర్టులో మా వాదనలు కూడా వినాలి, కేటీఆర్కి సంబంధించినటువంటి లీగల్ టీం చెప్పేటువంటి అంశాలతో పాటు మా అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి, మా వాదనలు విన్న తర్వాతనే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయన చేసిన ట్వీట్ కాస్త చాలా స్ట్రాంగ్ గా ఒక మెసేజ్ క్యాడర్కి, తర్వాత ఇటు అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ రోజులుగా పరిణామాలు చూస్తుంటే మధు, ఎందుకంటే ఏసీబీ ఎంక్వైరీకి ఆయన వెళ్ళిన సిచ్యువేషన్ కావచ్చు, ఆ తర్వాత నిన్న ఏసీబీ సోదాలు సంబంధించి చర్చ జరిగింది, ఆ అంశానికి సంబంధించి కావచ్చు, ఈరోజు ఈడీ అంశం కావచ్చు, దాంతోపాటు హైకోర్టులో ఆయనకు చుక్కెదురైన సందర్భం ఇదే ఘటనకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ బీఆర్ఎస్ భావిస్తోంది. ఒకవేళ కేటీఆర్ని అరెస్టు చేస్తే కనుక ఎటువంటి వ్యూహంతో వెళ్ళాలనుకుంటోంది బీఆర్ఎస్? అటువంటి అంశానికి సంబంధించిన చర్చ జరుగుతోందా? అటువంటి అంశానికి సంబంధించిన భేటీ అవుతున్నారా నేతలంతా కూడా? ఎగ్జాక్ట్లీ, ఆల్రెడీ నిన్న హాజరయ్యారు ఏసీబీ విచారణ సందర్భంగా. ఏసీబీ ఆఫీసు ముందుకు వెళ్ళిన నేపథ్యంలో అడ్వకేట్ని అనుమతించలేదు లోపలికి అంటూ అక్కడే ఒక డాక్యుమెంట్ని ఆయన చెప్పాలనుకున్నటువంటి అన్ని అంశాలను ఆ పేపర్లో పొందుపరిచి ఏసీబీ అధికారులకు, విచారణ అధికారికి ఇచ్చి ఆయన వెనుదిరిగి వచ్చినటువంటి సిచ్యువేషన్. తర్వాత ఏసీబీ హైకోర్టును ఆశ్రయించింది కేటీఆర్ నివాసంలో తనిఖీలు చేయడానికి అనేటువంటిది. అది దానికి సంబంధించి ఇంకా నిర్ణయం రాలేదు. కానీ ఆల్రెడీ ఏసీబీ మళ్ళీ 9వ తారీఖు రోజున హాజరు కావాల్సిందిగా కేటీఆర్కి నోటీస్ ఇచ్చింది. ఇటు ఆల్రెడీ ఉండగా ఈరోజు ఈడీ విచారణ ఉంది. ఈడీ విచారణ సందర్భంగా కేటీఆర్ వెళ్ళలేనంటూ నిన్ననే లేఖ రాశారు. సో దాన్ని ఈడీ కూడా యాక్సెప్ట్ చేసింది. 16వ తారీఖు రోజున కేటీఆర్ని విచారణ సందర్భంగా హాజరు కావాలంటూ ఈడీ స్పష్టతనిచ్చింది. సో ఈ గ్యాప్లో అంటే 9వ తారీఖు ఏసీబీ విచారణ కంటే ముందుగానే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి అనేటువంటిది బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీగల్ టీం సూచన మేరకు కేటీఆర్ మూవ్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అంశాలను పరిశీలిస్తూ ఉన్నారు, జరుగుతున్నటువంటి అంశాలను. ఒకవేళ ఈరోజు కనుక గ్రీన్కో సంస్థలపైన, ఇటు మచిలీపట్నం కానీ ఇటు హైదరాబాద్ మాదాపూర్లో సంస్థలపైన జరిగినటువంటి దాడుల విషయాన్ని కనుక స్పీడ్ మూవ్మెంట్ చూస్తే ఈరోజు రాత్రి లేదంటే రేపు కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది చర్చ కూడా కొనసాగుతూ ఉంది. దానికి రీజన్ ఏంటంటే కస్టోడియన్గా ప్రభుత్వం దగ్గరే ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో తీసుకుంది కేటీఆర్ వ్యక్తిగత నిర్ణయం కాదు, స్వతహాగా ఆయన ప్రభుత్వంలో ఒక మంత్రిగా, శాఖాపరమైనటువంటి మంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయాలు. ఆ డాక్యుమెంట్స్ అన్ని ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. మళ్ళీ ప్రత్యేకంగా విచారించాల్సినటువంటి అవసరం లేదు, ఫార్మాలిటీ కోసం మాత్రమే పిలుస్తూ ఉన్నారు. సో అదుపులోకి తీసుకోవాలనుకుంటే కూడా అంటే పోలీస్ కస్టడీలోకి తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు. ఈరోజు హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. క్వాష్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విచారణ యథావిధిగా కొనసాగించవచ్చు.